గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి. అధికారులతో మాట్లాడదాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించిన చాలామంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత తిరిగి ఎంఆర్ఓకి హార్డ్ కాపీ ఇవ్వాలనేటువంటి ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి నడుస్తుందా కనుక్కోవాలి. సార్ నమస్తే. సార్ మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు. ఒకటి రెండు డౌట్స్ ఉన్నాయి సార్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. సార్ ఏం లేదు సార్, కొద్దిగా ఆ వాల్యూమ్ తక్కువ చేయండి సార్. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని పోయి ఎంఆర్ఓకి ఇవ్వాలా? అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా మనకు మేము ఆన్లైన్ లో మాకు వచ్చినాయి ప్రింట్ తీసుకొని మా ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేస్తారు. రైట్. మీరు అధికారులకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్. ఏమైందంటే వాళ్ళు మీరు ఆన్లైన్లో అప్లై, ఇప్పుడు యాదగిరిగుట్ట ఎంఆర్ఓ గారు నిన్ను అడుగుతా ఉన్నారట, మీరు ఆన్లైన్లో అప్లై చేసినా సరే అందరు మళ్ళీ నా దగ్గర తీసుకురావాలి ప్రింట్ అని చెప్తా ఉన్నారంట. మీరు కొద్దిగా అవగాహన కల్పించండి వాళ్ళకి. సార్ అయితే దాని గురించి సార్ మా అడిషనల్ కలెక్టర్ గారు, నల్గొండ అడిషనల్ కలెక్టర్ గారు దానికి ఓటర్ నమోదు అధికారి ఉన్నారు సార్. అవును. వాళ్ళందరూ కూడా రేపు 22వ తారీఖు నాడు అందరికి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, అందరు ఆర్టీఓలకు. ఓకే. అన్ని జిల్లాలో 3 జిల్లాలు అంటే 12 జిల్లాల ఆర్టీఓలకు అందరికి కూడా అండ్ అడిషనల్ కలెక్టర్లు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో క్లారిఫై చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్. రైట్. 2020 నవంబర్ లోపు డిగ్రీ చదివిన వాళ్ళు అర్హులు. అవును సార్, అంతే. రైట్. ఇది వరకు గతంలో ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. కొత్తగా మళ్ళీ చేసుకోవాల్సిందే అందరూ. అంతే సార్, మళ్ళీ చేసుకోవాలి సార్. దీనికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఏమైనా పెట్టిరా సార్? ఇది హెల్ప్ లైన్ నెంబర్ లేదు సార్. ప్రతి దగ్గర కూడా ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న డీటీ కానీ వాళ్ళందరూ కూడా ఏఆర్ఓ ఉంటారు అండ్ డిజిగ్నేట్ ఆఫీసర్ గా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ప్రతి తహసీల్ ఆఫీస్ కి పోయినా కానీ వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. అది వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకునే విధానం 2 రకాలుగా ఉంది. ఒకటి ఆన్లైను, ఇంకోటి ఆఫ్లైన్. ఆన్లైన్లో చేసుకోవడం అంటే ఫామ్ 18 అని ఉంటుంది CEO Telangana.in లో. ఫామ్ 18 అని ఉంటుంది. ఇది ఇగో CEO తెలంగాణ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ కిందికి వస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని ఉంటుంది. ఇగో దీన్ని ఫామ్ 18 గ్రాడ్యుయేట్ అప్లై ఆన్లైన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫార్మాట్ వస్తుంది. ఈ ఫార్మాట్లో ఫిలప్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి కొడితే అది ఎంఆర్ఓకి వెళ్ళిపోతుంది. ఎంఆర్ఓ వెరిఫికేషన్ చేసి ఎస్ ఇతను పట్టభద్రుడే, ఇదంతా కరెక్ట్ అని ధృవీకరించి మీకు ఓటు హక్కు కల్పిస్తాడు. అంతే. ఇక మళ్ళీ ఇది ఫిలప్ చేసిన తర్వాత ఏది మళ్ళీ ప్రింట్ తీసి దాని మీద గజిటెడ్ సైన్ ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో చేస్తే అంటే డైరెక్ట్ పేపర్ మీద రాసిపోయి ఎంఆర్ఓకి ఇస్తే అప్పుడు గజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలనేది ఒక మాట. అంతే తప్ప కానీ ఇంకా ఆన్లైన్లో దయచేసి అప్లై చేసుకోండి, ఆన్లైన్లో చేసుకోండి. చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఇందులో మీరు అందరూ పాల్గొనాలి. ఎట్లా అప్లై చేయాలో కూడా కావాలంటే క్యూన్యూస్లో వీడియోలు ఉన్నాయి, చూడండి, మీరు చూడొచ్చు.